నమస్తే అండి. అతి తక్కువ ధరల్లో సాప్లింగ్స్ దొరికే ఒక మంచి నర్సరీకి వచ్చాను. అయితే ఇక్కడ ఏమేం రేట్స్ ఉన్నాయి, ఎంత తోటి స్టార్ట్ ఉన్నాయి అనేది మనం నర్సరీ ఓనర్ గారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు చెప్పండి సార్. మేడం నా పేరు వచ్చి తన్నీరు ఎల్లేశ్వర సార్. నాది వచ్చేసి శ్రీ వెంకటేశ్వర నర్సరీ, ఇది కీసరా. ఇక్కడ ఏమంటే మన దగ్గర వెజిటేబుల్స్ అన్ని కూరగాయ మొక్కలన్నీ నార్లు దొరుకుతాయి మేడం. మన దగ్గర ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు టమాటా ఉంది సార్. ఇది ఎంత ఉంది సార్ ప్రైస్? ఇది వచ్చేసి మీకు మొక్క వచ్చేసి 50 పైసలు వస్తుంది మేడం. ట్రే వచ్చి 50 రూపాయలు. ఇది పిహెచ్ఎస్ టమాటా వచ్చి 448 సార్. 448 ఈ స్టేకింగ్ వెరైటీ కాదు, మామూలు కింద భూమి మీద పెట్టుకునే వెరైటీ. ఇది వచ్చేసి 50 పైసలు. సార్ ఇప్పుడు ఇది మనం ఇప్పుడు టెర్రస్ గార్డెనింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈ మొక్కలు ఇంట్లో పెంచుకోవచ్చు మేడం, వాళ్ళు పెంచుకోవచ్చు. సార్ ఇది ఎన్ని రోజుల మొక్క సార్? ఇది ఇప్పుడు మనకు వచ్చేసి 20-22 రోజులు, ఇంకా 2-3 రోజులు ఉంటే మంచి స్టేజ్ కోసం. సార్ అప్పుడు ఏమైనా ప్రైస్ ఏమైనా పెరుగుద్దా సార్? ఒకే రేట్. 30 రోజులైనా 25 రోజులైనా ఒకే రేట్. సార్ దీంట్లో ఇంకేం వెరైటీ ఉంది సార్? మనం టమాటా వచ్చేసి సింజెంటా వాళ్ళది వచ్చేసి సాహో. పేర్లు కూడా భలేగా ఉన్నాయి సార్. టమాటా ఇది స్టేకింగ్ వెరైటీ మేడం, ఎక్కువగా రైతాంగంగా ఇప్పుడు ఎక్కువగా ఎక్స్పోర్ట్ వెరైటీ సాహో టమాటా 3241. ఇది సాహో టమాటా. జనరల్ గా ఇప్పుడు రైతులు కానీ ఇది వచ్చేసి మనకు 1 రూపీ వస్తుంది మేడం. 1 రూపీ వస్తుంది సార్. ఇప్పుడు ఇది రైతులు తీసుకెళ్లడం వల్ల దీనికి దానికి డిఫరెన్స్ ఏముంటుంది సార్? ఇప్పుడు ఇది స్టేకింగ్ వెరైటీ మేడం. ఇది మనకి ఇలాంటి పందిరి ఉంటే పందిరి కట్టుకోవచ్చు. ఇది అది కింద భూమి మీద బెడ్లేసి కింద భూమి మీద పెట్టుకోవచ్చు. అంటే తక్కువ రోజులు క్రాప్ ఉంటుంది. ఇది లాంగ్ టైం క్రాప్ ఉంటుంది. 50కి రూపాయికి ఎంత దూరం ఉందో ఇక్కడ క్రాప్ అంతే. ఇది కూడా మొక్క మీరు ఎంత పెద్దగా అయినా కూడా 1 రూపీ. ఇది యాక్చువల్ గా మనకి 25 నుంచి 35 రోజులు మేడం. అంటే ఇంకా 3-4 డేస్ అయితే ఇంకా మంచి హెల్తీగా ఉంటుంది, నాటుకునేదానికి అనుకూలంగా ఉంటుంది. సార్ టమాటాలు ఇంకా వెరైటీ ఉందా? టమాటా వచ్చేసి ఇంకోటి వచ్చేసి మన దగ్గర యోధా అని ఈషా వాళ్ళది, అది కూడా టమాటా బాగుంది మేడం ఇటీవల. సార్ ఇది ఎంత ఉంది సార్ మొక్క? ఇది ట్రే వచ్చి 100 రూపాయలు వస్తుంది. ఎన్ని మొక్కలు ఉంటాయి సార్? ఒక అంటే 98 మొక్కలు ఉంటాయి. రైతాంగంగా 10 ట్రేలు తీసుకుంటే ఒక ట్రే ఎక్స్ట్రా ఇస్తాం. ఇది ఇంకొచ్చి బ్రింజాల్ వచ్చేసి మనకు అంకుర్లో నితీష్ అని, ఇది లాంగ్ బ్రింజాల్ మేడం. ఇది అంకుర్ నితీష్ పింక్ కలర్ వస్తుంది, లాంగ్. ఇది మంచి ఇప్పుడు మనకు నాటుకునే స్టేజ్ కి ఉంది. ఇప్పుడు ఇది నాటేయొచ్చా సార్? నాటుకోవచ్చు మేడం. కానీ ఇంత చిన్న మొక్కలు పెడితే చనిపోతున్నాయి సార్, అది దేనికి కారణం ఏంటంటారు? ఏం లేదు మేడం, మనం నాటుకునే దాంట్లో బట్టి ఉంటుంది. ఇది మంచి హెల్తీగా ఉంది. ఈ మాదిరి గడ్డ వస్తే చాలు, పెట్టేయచ్చు. ఇప్పుడు రైతులు అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు మొక్కలు తీసుకెళ్ళినా చనిపోవు. కాకపోతే టెర్రస్ గార్డెనింగ్ వాళ్ళు వచ్చేసి మనం ఒక 10 మొక్కలు అలా తీసుకెళ్తే అందులో దాదాపుగా ఒక 3 మొక్కలు 4 మొక్కలు అనేవి చనిపోతున్నాయి. దానికి కారణం ఏంటి సార్ అసలు? అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మేడం, మామూలుగా ఒకసారి మొక్క నాటుకుంటారు, క్రాప్ తీసుకుంటారు, మళ్ళీ ఏం చేస్తారంటే ఆ పాట్ మళ్ళీ చేంజ్ చేసుకోవాలి, ఆ మట్టి అంతా తీసేసేయాలి, మళ్ళీ వర్మీ కంపోస్ట్, కోకోపీటు, మట్టి మళ్ళీ 3 మిక్స్ చేసుకొని మళ్ళీ నింపుకొని మొక్క పెట్టుకోవాలి. సరే ఇప్పుడు టమాటా అంటే ఎప్పటికప్పుడు మనం మొక్కను మార్చేయాలా సార్, లేకపోతే అది మళ్ళీ మార్చుకుంటేనే మంచిది. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అంతా ఇప్పుడున్న మొక్క ఈల్డింగ్ తీసుకునేస్తుంది. మళ్ళీ దాని మీద మనం మొక్క పెట్టామనుకోండి, దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అనే భూమిలో ఉన్నది పాట్ లో ఉన్నది. సార్ ఇప్పుడు మనం ఒక టమాటా మొక్క పెడితే మనము ఒకసారి ఈల్డ్ మొత్తం తీసేసుకున్నాము, ఆ మొక్క మొత్తం తీసేసి మళ్ళీ కొత్త మొక్క పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు మట్టి మళ్ళీ మార్చుకోవాలి. సరే వంకాయ మొక్క అనేది ఒక 4 years 5 years ఉంటుంది అంటారు, అది నిజమా సార్? 4 years 5 years ఏది ఉండదు. వంకాయ అనేది 1 year వరకు కాపించిన రైతులు, టెర్రస్ గార్డెన్ వాళ్ళు కానీ రైతు కానీ ఉన్నారు. కానీ రోజులు పెరిగే కొద్దికి కాయ సైజ్ తగ్గుతా వస్తుంది, మొక్క అనేది అంత హెల్దీగా అనేది ఉండదు. కాబట్టి అలా ఇయర్ వచ్చేట్టుగా ఉంటే ఒకేసారి మొక్క పెట్టేసుకొని ఇయర్ క్రాపించుకుందరు, కానీ అది అంత సక్సెస్ కాదు. నెక్స్ట్ వంకాయలో ఇంకేముంది సార్? వంకాయలో వచ్చేసి మీకు బ్లాక్ ఉంది మేడం. బ్లాక్ రౌండా సార్? రౌండ్. లైన్స్ వస్తుంది మేడం. ఇది ఎంత ఉంది సార్ మొక్క? ఇది 100 రూపాయలు వస్తుంది మేడం. ట్రే 90-95 వస్తాయి మనకి. 100 రూపాయలు వస్తుంది. సింజెంటా వాళ్ళది బ్రోకోలీలో కూడా రెడ్ వస్తుంది కదా సార్, అది ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంటుందా? రెడ్ అయితే ప్రస్తుతానికి లేదు మేడం, మన దగ్గర అయితే గ్రీనే ఉంది. ఇది చాలా బాగుంటుంది మేడం బ్రోకోలీ. ఇది సార్ ఈ వెదర్ కి బ్రోకోలీ అనేది మంచి. బ్రోకోలీ అనేది మనకి ఈ 2 months లోనే మేడం, మళ్ళీ సమ్మర్ వస్తే మనకు ఈల్డ్ రాదు. ఎండలు ఎక్కువ ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఈ చలికి బాగా. దీనికి ఎంత ఎండ ఉండాలి సార్ బ్రోకోలీకి? ఇది మనకు 35-40 బిలో ఉంటేనే మంచిది. 40 అబోవ్ ఉండింది అనుకో మనకు కలర్ రాదు. ఓకే సార్.
పువ్వు అనేది అంత సార్ బ్రోకోలీ కానివ్వండి, ఇప్పుడు క్యాబేజీ కానివ్వండి, క్యాలీఫ్లవర్ కానివ్వండి, దీంట్లో పురుగులు వస్తాయి. అసలు దానికి రీజన్ ఏంటి సార్? మేడం స్టార్టింగ్ నుండి మందులు అయితే కొట్టుకోవాలి. ఆ. మన వాళ్ళు ఏం చేస్తారంటే మందులు కొట్టరు. అది ఇప్పుడు రైతు అనేవాడు ఏం చేస్తారంటే 10 రోజులకు ఒకసారి వచ్చి మందులు కొడతాడు. ఆ మందు కొట్టినప్పుడు వల్ల ఆ పురుగు అనేది కొంచెం చనిపోతుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే టెర్రస్ గార్డెన్ మీద పెట్టినప్పుడు అది ఆ పురుగు కొట్టకూడదు, మనం అంతా ఆర్గానిక్ పండించాలనుకుంటారు. కానీ అది పురుగు వచ్చేసి అదంతా తినేసి పాడైపోతుంది. అట్లా చేస్తారు. కానీ అప్పుడు ఏం చేయాలంటే మన వాళ్ళు వేప నూనె కానీ సార్ ఆవు మూత్రము ఈ మనం ఆర్గానిక్ తో వేసుకున్నట్టు 4 రోజులకు 5 రోజులకు ఒకసారి వచ్చి మొక్కల మీద మనం పోసుకుంటూ ఉంటే సార్ ఇప్పుడు ఇవన్నీ కూడా సీడ్స్ తో పెంచినవేనా? ఇవన్నీ మొత్తం సీడ్స్ వేసినట్టు ఓన్లీ కోకో బీట్ లో సీడ్స్ తో పెట్టినట్టు. సార్ కోకో బీట్ లో పెడితే కొన్ని సీడ్స్ జర్మినేషన్ అవ్వట్లేదు సార్, దానికి కారణం ఏంటంటారు? అంటే కోకోఫీట్ మనం తీసుకున్న కోకోఫీట్ మంచిదైతే మనకు 100%. సార్ అది మనం ఎలా గుర్తుపట్టాలి సార్? అది ఇప్పుడు కొన్ని ఏమంటే ఇప్పుడు బయట ఇటు సిటీ అవుట్ కట్ లో ఏం చేస్తున్నారు అంటే కొబ్బరి బొండాలు తీసి కోకోఫీట్ ఇస్తున్నారు. దాంట్లో ఏమీ ఇది ఉండదు, హెల్దీ ఉండదు అన్నమాట. మేమేం చేస్తామంటే తమిళనాడు ఇట్టి దీంట్లో అంతా ఆర్గానిక్ తో మందులు వేసి మొత్తం అంతా మనకు గ్రోత్ వచ్చేదానికి వాళ్ళు చేసి పంపిస్తారనమాట. కాబట్టి అది మట్టుకే వేసి ఇక్కడ వేస్తున్నాం సార్. కోకో బీట్ లో కెమికల్స్ కలపడం వల్ల మనకి సీడ్స్ అనేది మంచి గ్రో అవుతుంది. మళ్ళీ కెమికల్ ట్రీట్మెంటే కదా సార్ ఆల్రెడీ సీడ్స్ అనేది, మళ్ళీ ఇది కెమికల్ అది కెమికల్ మొక్క అంటే దీంట్లో ఏమవుతుందంటే మనము కోకోఫీట్ లో కొంచెము కోకోఫీట్ బాగా ముగ్గేదానికి వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్ను కొంచెం మందులు వేస్తారు. టైకోటర్మాను ఇది ఏమవుతుందంటే టైకోటర్మా వేస్తే కన్నా కొంచెం మంచిగా విత్తనము కొంచెం హెల్దీగా వైరస్ రాకుండా ఉండేదానికి ట్రైకోడర్మా కాకుండా ఇప్పుడు మనకి సూపర్ ఫాస్ఫేట్ కూడా కలుపుతున్నారు సార్, అది కలుపుకోవచ్చా మనం? సూపర్ కూడా సూపర్ వేసుకుంటే సూపర్ మంచిదే. ప్రతి ఒక్క మొక్కకు సూపర్ వేసుకోవచ్చు. సూపర్ వల్ల మొక్క ఏమి ఇబ్బంది ఏం కాదు. సూపర్ ఫాస్ఫేట్ వేయడం వల్ల మనకి లాభం ఏంటి సార్? లాభం ఏమంటే మనకు వాటర్ తగిలే కొద్దికి మట్టిను మనం వేసిన ఎరువు మొత్తం కంపోస్ట్ చేస్తుంది. కాబట్టి సూపర్ మంచిది, వేసుకోవచ్చు. సూపర్ అంటే అది కంపోస్ట్ కి దోహదపడుతుంది అన్నట్టు మనకి పడుతుంది. టైకోటర్మాన్ గానీ ఇవి గానీ 319 గానీ ఇది ఏం చేస్తారంటే మొత్తం 1919 వచ్చేసి మనకి అది నైట్రోజన్ రిచ్ కదా సార్, అది వేస్తేనే మొక్క అనేది కొంచెం గ్రోత్ వస్తుంది. కాబట్టి అది వేయకపోతే మొక్క గ్రోత్ రాదు. వాళ్ళు వేసుకున్న వాళ్ళు కూడా ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత కొంచెం 90 వేస్తూ వస్తేనే మొక్క అనేది కొంచెం గ్రోత్ అవుతుంది. 1919 ఇంకేమున్నాయి సార్ మనకి? ఇది వాటర్ మెలన్ వస్తుంది. వాటర్ మెలన్ ఇప్పుడు ఇది క్రాప్ స్టార్ట్ అనుకుంటాను కదా సార్? ఇప్పుడు సీజన్ ఇప్పుడు మొక్క పెట్టే సీజన్ ఇప్పుడు ఇది వాటర్ మెలన్. సార్ దీనికి ఏమైనా నెంబర్స్ ఉంటాయా సార్? ఈ క్వాలిటీ అనేది క్వాలిటీ ఉంది మేడం, మన బ్రాండెడ్ కంపెనీ. బ్లాక్ ఉంది, మనకు గ్రీన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు సొరకాయ వస్తుంది మేడం. సొరకాయ విఎన్ఆర్ వాళ్ళది సొర వస్తుంది, పొడుగు లాంగ్ వస్తుంది. మనకి మార్కెట్ లో దొరికేది చిక్కుడు. ఇప్పుడు ఆల్ టైమ్ చిక్కుడు అంటారు కదా సార్, ఎప్పుడు వస్తుంది కదా? అదే ఎప్పుడు వచ్చు చెట్టు చిక్కుడు మేడం. ఇది చెట్టు చిక్కుడు చిన్నది. మన టెర్రస్ గార్డెన్ వాళ్ళకంతా ఇదే పనికి వస్తుంది. సార్ నాకు ఒక్క డౌట్ సార్, ఇప్పుడు ఈ చిన్న మొక్కలు మనం తీసుకెళ్తాం సాప్లింగ్స్, పాట్ సైజ్ ఎంత ఉండాలి సార్ ఇప్పుడు వీటికి? పాట్ సైజ్ అంటే మినిమం అంటే మనకు ఒక 10 కిలో మట్టి పట్టేటట్టుగా ఉండాలి. ఇప్పుడు వంకాయ మొక్క ఉంది అనుకోండి, దానికి 12 ఇంచెస్ పాట్ అయితే సరిపోతుంది. మరి మనం ఎక్కువ పెద్ద పాట్లు పెట్టామంటే పాట్ పక్క పెట్టుకోవాలన్నా ప్లస్ బిల్డింగ్ మీద మరీ ఎక్కువ వెయిట్ అవుతుంది. కానీ దీంట్లో కూడా ఏమంటే మేడం మట్టి కొంచెం తక్కువ ఉండాలి. వర్మీ కంపోస్ట్, కోకోఫీట్ కొద్దిగా లూజ్ ఉండాలి. మరీ ఎక్కువ ఓన్లీ మట్టి వేసినామంటే వెయిట్ ఎక్కువ అయిపోయి మనకు ఇబ్బంది కూడా అవుతుంది. ఏం లేదు సార్, ఇప్పుడు ఇంత చిన్న మొక్కలు కదా, మనం మట్టి ఎక్కువ ఉండడం వల్ల వాటర్ ఎక్కువ పోస్తారు, ఎక్కువ పోయడం వల్ల అది చిన్న సాప్లింగ్ అనేది చనిపోదా సార్? మనకి మొక్క అనేది వాటర్ అనేది మీడియంగా పెట్టాలి. మరీ వాటర్ ఎక్కువ వేసినా కానీ మొక్క మనకు ఏరుకుళ్ళు వచ్చేసి మొక్క డ్యామేజ్ అయ్యే ప్రసక్తి ఉంటుంది. కానీ వాటర్ ఎంత కావాలో అంత మట్టుకే పెట్టుకోవాలి. ఎప్పుడు పోయాలి? ఈ రోజు పోసాము, 2 days తర్వాత వేసుకోవాలి. పొజిషన్ బట్టి మొక్క దగ్గరికి వెళ్తే దాని ప్రాబ్లం అనేది మనకు చెప్తుంది. అది చెప్పనవసరం లేదు, దాని ప్రాబ్లం మనకు తెలుస్తుంది. మనం వెళ్ళాలి, మొక్క దగ్గరికి వెళ్ళి చూడాలి. అప్పుడు వాటర్ ఉన్నాయి కదా అనేసి వాటర్ ఉన్నాయని మనం పోసుకుంటా పోయినామంటే అది ఏమవుతుంటే వాటర్ ఎక్కువ కొద్దికి ఏరుకుళ్ళు వచ్చేసి మొక్క క్రమంగా చనిపోతుంది. తక్కువగా పెట్టుకుంటాం. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు దూరం అంటే మీరు పంపించడం అంటే ఇబ్బంది. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కలలో ఉంటారు, వాళ్ళకి మీరు ప్రొవైడ్ చేయగలుగుతారు ఆన్లైన్? మేడం మీరు ర్యాపిడో గానీ
లేదంటే ఆటో గానీ లేదంటే కారు గానీ ఏదైనా మీరు బుక్ చేసుకొని సార్ లీస్ట్ మాకు ఇచ్చారనుకోండి, సార్ మాకు లీస్ట్ ఇచ్చిన వెంబడే మేము లీస్ట్ ప్యాక్ చేస్తానే సార్ మీరు ర్యాపిడో బుక్ చేసుకున్నారనుకోండి అతని దగ్గర మేము ఇచ్చి ఓకే, పంపిస్తాం. ఇది ఒక మంచి ఆప్షన్ అండి. సిటీలో ఉన్న వాళ్ళకి మీరు మీకు ఇది మంచిది మేడం. ఇది ఎందుకంటే ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నా వీడియో కాల్లో కూడా మేము పలానా ఐటమ్స్ అనేది చూపించేస్తాము. అది ఓకే డన్ మీరు అన్న తర్వాత మీకు ఏ ఐటమ్స్ కావాలో నోట్ చేసుకుంటాము. అవంతా ప్యాక్ చేసి పెట్టేసిన తర్వాత మీరు ఆ బైక్ కానీ లేదంటే ఆటో కానీ కారు కానీ ఏదైనా మీరు వెహికల్స్ పంపించారనుకోండి, మా లొకేషన్ ఇస్తాము. ఆ లొకేషన్ మీరు పంపించారనుకోండి ప్యాక్ చేసి ఇచ్చేస్తాం. సార్ లొకేషన్ అన్నారు కదా, అసలు ఇది ఎక్కడ ఉంది సార్? నర్సరీ ఎక్కడ? మేడం ఇది యాక్చువల్ వచ్చేసి ఇది మీకు కీసరా మేడం. కీసర నుంచి కీసరగుట్ట రోడ్ లో SBI బ్యాంక్ ఉంది. బ్యాంక్ కు ఆపోజిట్ లోనే మెయిన్ రోడ్ కే ఉంటుంది. సార్ అయినా కూడా మీకు కరెక్ట్ లొకేషన్ అనేది నేను మీకు కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తానండి. అలానే నెంబర్ కూడా ఇస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే అడ్రస్ ప్రాబ్లం అయినా కూడా మీరు ఫోన్ చేస్తే వాళ్ళు మీకు లొకేట్ చేస్తారు. ఎలా వెళ్ళాలి ఎలా రావాలి అనేది కూడా మీకు చెప్తారు. బ్లాక్ చూసాం మేడం, ఇది గ్రీన్ వస్తుంది. వాటర్ మెలన్ మామూలు ఉంటే సరిపోతుంది. మన వెదర్ కి సార్ వస్తుందా సార్? రెడ్ క్యాబేజీ ఇది ఎన్ని రోజుల మొక్క సార్? ఇది 30 days అయింది మేడం. ఇది ఇండోసాల్ది గ్రీన్ క్యాప్సికమ్ బాగుంటుంది. మీడియం సైజు రైతు వరకు కానీ మనకు బాగుంటుంది క్రాప్. క్యాప్సికమ్ సార్ ఇది ఎంత ఉంది సార్? ప్రైస్ ఎంత ఉంది? ఇది 2 rupees వస్తుంది. 2 rupees వస్తుంది. ఇప్పుడు అది క్యాబేజీ 50 పైసలే వస్తుంది మేడం. కాలీఫ్లవర్ వచ్చేసి 70 పైసలు వస్తుంది. 70 పైసలు. ఇంకా చిల్లీ వస్తుంది మేడం. మిర్చి వచ్చేసి మనకు 1 rupee ఉంది, ₹1.5 ఉంది. సింజెంటా వాళ్ళది వచ్చేసి 5531 ఉంది. అది వచ్చేసి 2 in 1. ఫస్ట్ మనకు గ్రీన్ వస్తుంది, వాడిన రోజులు తెంపుకొని పచ్చిమిర్చి వాడుకోవచ్చు. అలా వదిలేసినామంటే ఎండు మిర్చికి వస్తుంది. సింజెంటా వాళ్ళది 5531. ఇంకోటి డచ్ కంపెనీ వాళ్ళది ఉంది 455. ఓన్లీ గ్రీన్ మిర్చి వస్తుంది. పచ్చిమిర్చికి అది 1 rupee వస్తుంది. సార్ మీరు ఇందాక చెప్పారు కదా సింజెంటా వాళ్ళదా? 5531. 5531. మనం ఆల్రెడీ ఒక వీడియో మనం పబ్లిష్ చేసామండి. అది ఒక్కసారి చూడండి, దాని ఏల్డ్ ఎలా ఉంది, ఆ మొక్క ఎలా ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది. అవి ఇక్కడ నుంచి వచ్చిన మొక్కలే అండి. అవి చూసాకే నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఒక మొక్క మనం చూసిన తర్వాత మనకు అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనకు ఆ క్వాలిటీ అనేది తెలిసిపోతుంది. అందుకే మీరు ఒక్కసారి రండి, వచ్చి ఒకసారి మీ కళ్ళతో చూసి మీరు సెలెక్ట్ చేసి తీసుకెళ్ళండి. మీకే తెలుస్తుంది ఈల్డ్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ ఏమున్నాయి సార్? చూసారా అండి, మన టెర్రస్ గార్డెనింగ్ వాళ్ళకి స్పెషల్గా ఇంకోటి ఏంటంటే రైతుల కోసం ఎన్ని వెరైటీస్ ఇక్కడే మనకి శాప్లింగ్స్ రెడీ చేసి ఇస్తున్నారు. రైతు నష్టపోవద్దు. అలానే మనం టెర్రస్ గార్డెనింగ్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా మొక్కలు పెంచుకుంటున్నాం కాబట్టి ఎంతో ఓపిక్గా చెప్పినందుకు సార్కి ఒక్కసారి థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా కొత్త మొక్కలు తీసుకొచ్చి మన అందరికీ మీరు ఏమంటారు ఇవ్వాలి సార్. మేము పెంచుకోవాలి కూడా మొక్కలు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతే అండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి చెప్పండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్.